లెక్కల ప్రకారం రాష్ట్రంలో 87.41 లక్షల మంది విద్యార్థులు ఉంటే ప్రభుత్వం కేవలం 64.76 లక్షల మందిని ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. దీనివల్ల దాదాపు 22.65 లక్షల మంది విద్యార్థులు మరియు వారి తల్లులు ఈ పథకానికి దూరమై తీవ్ర నిరాశకు గురయ్యారు. అర్హులైన విద్యార్థుల సంఖ్యను తగ్గించి బడ్జెట్లో నిధులకు కోతులు విధించడం ద్వారా ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది అని మండిపడ్డారు వైసీపీ నాయకులు. డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ లెక్కల ప్రకారంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 87,41,000. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంలో ఈ పథకానికి అర్హులైనటువంటి వారి జాబితా చూస్తే 64,76,000 మంది విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులైనటువంటి ఒక ప్రకటన చేశారు. అంటే 22,65,000 మంది విద్యార్థుల్ని ఈ పథకం నుంచి బయటికి పంపించేశారు. మరి ఆ తల్లులు అంటే 22,65,000 మంది విద్యార్థుల తల్లులు ఇవాళ నిరాశకు గురయ్యారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ విద్యార్థులు చేసిన తప్పేంటి? 22,65,000 మంది విద్యార్థులు చేసిన తప్పేంటి? వారి రాష్ట్రంలో పిల్లలే కదా. ఆ తల్లిదండ్రులు ఆ తల్లులు పన్నులు చెల్లిస్తున్నారు కదా. వాళ్ళ చదువుల బాధ్యత ఈ ప్రభుత్వం తప్పుకుంది. వాళ్ళ చదువుల బాధ్యత నుంచి అనేటువంటి విషయం వాస్తవం కాదా అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అర్హుల సంఖ్య తగ్గించారు, నిధుల్లో కోత పెట్టారు, తర్వాత భారీగా డబ్బులు ఇస్తానని ప్రచారం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది ఒక అలవాటు. అంటే ఎన్నికల ముందు ప్రచారానికే మాత్రమే పథకాలు, ఎన్నికలైన తర్వాత ఇది ఆనాడు కోతల ప్రభుత్వం. కోతలు కోసి ఎవరైతే ఆశపడి ఓటు వేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాలు అందుతాయని ఆశతో ఉంటారో వాళ్ళందరికీ కోతలే మిగులుతాయనేటువంటిది వాస్తవ విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఎన్నికల హామీలో ఇచ్చేటువంటి హామీ ఏదైతే ఉందో సుమారుగా 13,112.82 కోట్ల అవసరం ఉంది. పూర్తిగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 87,41,000 మందికి 13,112.82 కోట్ల అవసరం ఉంటే, కానీ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం ఎగవేసి 2 విద్యా సంవత్సరానికి వచ్చిన తర్వాత 10,120.78 కోట్లు మాత్రమే కేటాయించింది బడ్జెట్ లో. పూర్తి స్థాయిలో ఈ పథకం అమలు చేయడానికి అవసరమైనటువంటి నిధులు ముందుగానే అవసరం ఎంత ఉంది? 13,112 కోట్లు. కేటాయించింది ఎంత? 10,120.78 కోట్లు. అంటే ఈ పథకాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి అనేటువంటి విషయం